సింగరేణి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వెంటనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, జిల్లా కార్యదర్శి జోసెఫ్ అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు సింగరేణి పాఠశాల విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి పాఠశాల ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి నిరసనకు దిగారు. అనంతరం కార్యాలయంలో అధికారులను కలిసి వ్యాన్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపైన దృష్టి పెట్టడమే కాకుండా సింగరేణి పాఠశాలపైన కూడా దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలలో వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా పాఠశాలలో అనేక సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో పారిశ్రామికంగా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం భూపాలపల్లి జిల్లా కేంద్రం. ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో లాంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఇక్కడ గత 12-15 సంవత్సరాల నుంచి సింగరేణి స్కూల్ నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా స్కూల్ ప్రారంభమై జూలై 12వ తేదీన ప్రారంభమై నేటికి 2 నెలలు గడుస్తున్నా కూడా స్కూల్ విద్యార్థులకు వ్యాన్ సౌకర్యం కల్పించడంలో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే గత 2 నెలల నుంచి స్కూల్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా వ్యాన్ ఫెసిలిటీ పెట్టలేదు. చాలా మంది విద్యార్థులు ఈ ప్రాంతం 30 వార్డులతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రాంతం, ఇతర ప్రాంతాల నుంచి దూరం నుంచి కూడా అనేక మంది పేద విద్యార్థులు, సింగరేణి కార్మికుల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు చదువుకుందామంటే దూరంలో నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. గత 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు స్కూల్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు 5-6 జమై ప్రైవేటు వెహికల్లో, ఆటోలలో కిరాయి తీసుకొని రోజుకింత అని చెప్పేసి ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారు. మరి ఇక్కడ చదువుకునేటువంటి సందర్భంలో ప్రైవేట్ వెహికల్లో వస్తే ఆ విద్యార్థులకు ఏమన్నా ప్రమాదం జరిగితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి మేము సూటిగా అధికారులను ప్రశ్నిస్తున్నాం. వెంటనే సింగరేణి స్కూలుకు 2 వ్యాన్ బస్సులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ సిలబస్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్కూల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి జీఎం కార్యాలయం ముందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మరి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే గతంలో 2 స్కూల్ వ్యాన్లు నడిచినాయి. ఆ స్కూల్ వ్యాన్లను, సింగరేణి స్కూల్ వ్యాన్లను మళ్ళా కంటిన్యూ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా సింగరేణి అధికారులను హెచ్చరిస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న సింగరేణి పాఠశాలలో గత 2 నెలల నుంచి వ్యాన్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఈ సింగరేణి యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా కావడం లేదు. సింగరేణి భూపాలపల్లిలో సింగరేణి అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వేల కోట్ల రూపాయలు భూపాలపల్లికి నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్న ఈ సింగరేణి యాజమాన్యం ఎందుకు సింగరేణి స్కూల్కు ఒక 2 వ్యాన్లు కొనివ్వడం లేదని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే పాఠశాల కూడా రేకుల షెడ్డుల్లో నడవడం జరుగుతుంది. విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నారు. వెంటనే సింగరేణి స్కూల్కు సింగరేణి యాజమాన్యం వెంటనే ఒక స్కూల్ కూడా పెద్ద ఎత్తున కట్టించాలని, ఇక్కడ నుంచి భూపాలపల్లి నుంచి రామప్ప కోటర్స్ కానీ, కల్కల్ కోటర్స్ కానీ వేల మంది కార్మికులు అక్కడికి వలస వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా విద్యార్థులు ఆటోలలో రావడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు కారణమని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే వ్యాన్లు కనుక కేటాయించకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా అనేక పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా సింగరేణి అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. అలాగే పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తమకు వ్యాన్ సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు వ్యాన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము సిఆర్ నగర్ నుంచి వస్తున్నాము. నాకు 2 తమ్ముళ్ళు, మేమందరం ఆటోలో వస్తున్నాం. నా ఫ్రెండ్స్ అందరూ ఆటోలోనే వస్తున్నారు. కొంతమంది సైకిల్స్లో వస్తున్నారు. వర్షం కారణంగా కొంతమంది రావట్లేదు, ఫీవర్స్ వచ్చి ఇంట్లో ఉంటున్నారు. సింగరేణి వాళ్ళు వ్యాన్స్, మాకు అంతకుముందు 2 వ్యాన్స్ ఉండేవి, ఇప్పుడు ఆ వ్యాన్స్ కూడా లేకుండా అయిపోయాయి. దాని కారణంగా రావలేకపోతున్నారు. మాకు క్లాసెస్ కూడా ఇంటలేరు. దాని ద్వారా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ డాడీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మాకు ముందుగా ఫాస్ట్గా వ్యాన్స్ పెట్టాలి. ఇప్పుడు 2 months అవుతుంది మాకు స్కూల్ స్టార్ట్ అయ్యి.
ఇంకా వ్యాన్స్ రాలేవు. మేము రోజు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి రావడమే అవుతుంది. ఆటోలో చాలా మంది రెండు ట్రిప్స్ కొడుతున్నారు. దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఫాస్ట్గా వ్యాన్స్ రావాలని కోరుకుంటున్నాం.